అండర్స్టాండింగ్ ద లాంగ్వేజ్? What is difficult? Yeah, what is tougher? Understanding the language. No, what was the second option? అదే మీరు ఫస్ట్ చెప్పిందే మేము ఓకే చేస్తాం. రొమాన్సింగ్ విత్ ద హీరో ఆర్ అండర్స్టాండింగ్ ద లాంగ్వేజ్? Understanding the language. ఓకే. మీకు కిరణ్ గారు రొమాన్సింగ్ విత్ ద హీరోయిన్ ఆర్ మ్యాచింగ్ ద కామెడీ టైమింగ్ విత్ నరేష్ గారు, ఏది టఫ్? రొమాన్స్ టఫ్. ఓకే. నరేష్ గారు మీకండి క్వశ్చన్, హూజ్ యువర్ ఫేవరెట్, నాని గారా ప్రొడ్యూసర్ రాజేష్ గారు? ఫ్రై పీస్ బిర్యానీ బాగుందా లేదా అదే ఇంకోటి ఏంటి దమ్ బిర్యానీ బాగుందా అని అడిగిన ఉంటుంది. ఏ బిర్యానీకి ఆ బిర్యానీ కదా. ఇప్పుడు నాకు ఎంతో రిలేషన్షిప్ వేరే, నానితో రిలేషన్షిప్ వేరే, కాబట్టి అది ఎలా చెప్తాం అలాగా? ప్రొడ్యూసర్ గారు మీరు హూస్ యువర్ ఫేవరెట్, డిఓపి సతీష్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్? మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ డిఓపి గారు. ఓకే. హూస్ మోర్ నాటీ, యుక్తి ఆర్ అంటే మీరు ఇన్ రియల్ లైఫ్ ఆర్ క్యారెక్టర్? Naughtier will be my real life one. Because, I mean, yeah. Okay. She's crazy. In the movie, yeah. Okay. As a producer, what is your first preference? Entertainment films or experimental films? ఒక సినిమా ఎక్స్పెరిమెంటల్ చేసా, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో చేద్దాం. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్? సామాజ వర్గమనాలో వేసిన క్యారెక్టరా, కేరాంప్లో చేసిన క్యారెక్టరా? కేరాంప్ అన్డౌటెడ్లీ. 100% కొట్టేశారు. ఓ సార్. ఓకే 100%. సార్, ఈ జనరేషన్లో మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆర్ ఎంటర్టైనర్ ఎవరు? ఎవరి టైమింగ్ అయితే మీకు చాలా నచ్చుతుందో ఆ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు? మహేష్ బాబు గారా? నాని గారు, మన చైతన్య భరద్వాజ్ గారు మ్యూజిక్ ఇచ్చారు. ఆల్రెడీ కిరణ్ అబ్బవరం గారితో చైతన్య భరద్వాజ్ గారి కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్. అండ్ మేము ఆల్రెడీ చుక్కల చున్నీకి అలాంటి సాంగ్స్ ఎన్నో చాలా ఎంజాయ్ చేసాం. సో ఈ మూవీలో ఆయన పాత్ర గురించి, అంటే ఆయన హిస్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్. వెరీ మేజర్ కీ రోల్ ప్లే చేసినండి. మొన్న రికార్డింగ్ వెళ్ళాం నేను. అది ఫస్ట్ 3 tunes ఫస్ట్ అటెంప్ట్ లాక్ అయినాయి. లాస్ట్ జస్ట్ ఒక టూ tunes తర్వాత థర్డ్ ట్యూన్కి లాక్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఫుల్ ఎనర్జెటిక్ గా, హీరో ఎంత ఎనర్జెటిక్ గా చేశారో దాన్ని మ్యాచ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారు. వెరీ 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 కీ రోల్ ప్లే చేశారు. మరి ఆ కేరళ టింజ్ కోసం ఆయన ఏమన్నా సీక్వెన్స్ అంటే ఇప్పుడు హీరోయిన్ వచ్చినప్పుడు ఒక థీమ్ ఉంటుంది, హీరో ఫాదర్ థీమ్ ఉంటుంది, నరేష్ గారికి ఒక థీమ్ ఉంటుంది, హీరో గారికి యాక్టర్ థీమ్ ఉంటుంది. ఆ థీమ్స్ వైజ్ అన్ని వర్కౌట్ అయినాయి, గట్టిగా వర్కౌట్ అయినాయి. సో ఈ దీపావళికి రిలీజ్ అవుతున్న మూవీ కేరాంప్, ఈ మూవీ గురించి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కిరణ్ గారు? అంటే బేసిక్గా మేము ముందు నుంచి ఇది సినిమా బిగినింగ్ దగ్గర నుంచి దీవాళికి రావాలన్నదే ముందు డిస్కషన్ ఉందండి. పండగ అనగానే ఫ్యామిలీ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళు అందరూ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఇంటికి వెళ్తారు, ఇంట్లో వాళ్ళు అందరినీ తీసుకొని సినిమాకి వెళ్తారు. మోస్ట్ ఆఫ్ ద విలేజెస్లో కానీ అందరూ పండగ అనగానే వెళ్తారు. అదిగాక ఈసారి 4 రోజులు వచ్చింది. అంటే సాటర్డే, సండే, మండే ట్యూస్డే కూడా పండుగ 4 రోజులు. ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ కలిసి థియేటర్కి వెళ్ళి చక్కగా 2 గంటల 15 నిమిషాల పాటు నవ్వుకొని, అరే ఇదేదో బాగుంది, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నవ్వులు అని చెప్పి ఇంటికి వచ్చి మళ్ళీ గుర్తు తెచ్చుకొని నవ్వి మళ్ళీ రేపు వెళ్దామా అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి ఇంట్లో వాళ్ళని ఎవరినైనా పెద్దల్ని తీసుకెళ్ళడం మర్చిపోతే వాళ్ళని కూడా మళ్ళీ తీసుకెళ్ళి సరదాగా ఈ పండగ దీపావళి పండుగలో వాళ్ళు ఇంట్లో వాళ్ళు పెంచుకునే క్రాకర్స్ కావచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేసేదాంతో పాటు కేరాంప్ కూడా ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ దేర్ ఫెస్టివల్ అని నేను గట్టిగా నమ్ముతున్నానండి. ఐఎమ్ షూర్ వాళ్ళు చాలా బాగా అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఈ దీపావళికి వచ్చే లక్ష్మీ బాంబ్ మన కేరాంప్. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ముందుగానే ఈ సినిమా సూపర్ హిట్ సూచనలు మా అందరికీ కనిపించేస్తున్నాయి కాబట్టి, అండ్ ఆల్ ది బెస్ట్ అండి. వి విష్ యూ గ్రేట్ సక్సెస్ ఫర్ ది మూవీ. Thank you so much. Thank you. అందరికీ నమస్కారం. దసరా అంటేనే మనకు గుర్తొచ్చేది నవరాత్రులు, అండ్ సినిమా అనగానే గుర్తొచ్చేది నవరసాలు. సో టీజర్తోనే నవరసాలన్నీ చూపించి ఆడియన్స్లో ఎస్పెషలీ ఫ్యాన్స్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచిన మన కేరాంప్ టీమ్ ఇవాళ మనతో పాటే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. అందరికీ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అబ్బవరం గారు, కిరణ్ అబ్బవరం గారు, మీకు కూడా హ్యాపీ దసరా అండి. ఈ ముక్కని కొంచెం మలయాళంలో చెప్పగలరా? అంటే రెగ్యులర్ గా వద్దన్నారు కదా.
ఏమంటారు ఎవరికైనా వచ్చామా లేదు? హ్యాపీ దసరా. ఏంటండి ఏంటి సార్ ఇంకోసారి చెప్పండి. మీరు రాజమండ్రి స్లాంగ్ లో చెప్తున్నట్టు కేరళనండి. ఇంకొకసారి చెప్పరా సార్? హ్యాపీ దసరా. హ్యాపీ దసరా అన్నిటి వెనకాల ఈ అని. ఓకే, సో ముందుగా ప్రొడ్యూసర్ గారితో మొదలు పెడదామని ఇవాళ అనుకుంటున్నామండి. కే ర్యాంప్ మూవీ ఎందుకు అంటే చూడాలి జనాలు, అంటే ఇది హీరో గారిని కానీ డైరెక్టర్ గారిని కానీ అడగాలి, బట్ మీ పర్స్పెక్టివ్లో అసలు జనాలు ఎందుకు కే ర్యాంప్ మూవీ చూడాలి? కే ర్యాంప్ అనేది ప్రతి పండగకి ఫ్యామిలీస్ అందరికీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా కోరుకుంటారు కామన్గా. ఈ సినిమా క్లీన్గా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసి ఫుల్గా నవ్వుకుని వెళ్ళే సినిమా. అలాగే ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కళ్ళు నవ్వుకొని హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ బయటికి వెళ్ళే సినిమా ఇది. మీరు స్టోరీ నరేషన్ విన్నప్పుడు అరే ఈ పాయింట్ అద్రిపోయిందిరా బాబు, ఈ పాయింట్ కోసం వీళ్ళు సినిమాకి వెళ్ళాలి అని మీకు అనిపించిన పాయింట్ ఏది? మా హాస్య మూవీస్లో చేసే ప్రతి సినిమాకి ఇంటర్వెల్ ఎపిసోడ్ కొత్తగా ఉంటుంది. మీరు సామజర్గంలో చూస్తే హీరోయిన్ హీరోకి సిస్టర్ అయింది. భైరవకోన్లో ఇంటర్వెల్కి ఊరంతా దెయ్యాలు ఉంటాయి, ఒకటే ఇది ఉన్నట్టు. ఈ సినిమాలో ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇది డిఫరెంట్ కదా, ఆ ట్విస్ట్ రాగానే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇందులో కూడా ఒక ఇంటర్వెల్కి కొత్త పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ తో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. ఓకే, సో ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఉంటుంది, అది డెఫినెట్గా కొత్తగా ఉంటుంది, నాట్ రెగ్యులర్. కే ర్యాంప్ మొన్న గ్లిమ్స్ చూసామండి, రిచెస్ట్ చిల్లర్ గా అని చెప్పి ఒక అప్డేట్ ఇచ్చారు. సో ఈయన కిరణ్ గారినే ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు ఆ క్యారెక్టర్. అంత చిల్లరగా ఉంటుంది అంటే రిచెస్ట్ గానా లేకపోతే సెకండ్ హాఫ్ గానా? లేదు, ఫుల్ మూవీ మొత్తం అన్ని పరాలుగాను, రిచెస్ట్ గా చిల్లర్ గా మొత్తం అన్ని పరాలు, ఎనర్జెటిక్ క్యారెక్టర్. రిచెస్ట్ చిల్లర్ గా ఈ క్యారెక్టర్ మీ రియల్ లైఫ్ కి ఎంత వరకు సిమిలారిటీస్ ఉంటాయి అనుకుంటున్నారు? అంటే రియల్ లైఫ్ కి అంటే నేను ఇప్పుడు గ్లిమ్స్ లో నేను చూసానండి, మీరు ఇట్లాగా ఇక్కడ ఒక మందు బాటిల్ పెట్టుకొని ఇక్కడ గ్లాస్ లో పోస్తున్నారు. అది చాలా ఎక్స్పీరియన్స్ తో కూడుకున్న యాక్టింగ్ లాగా మాకు ఎక్కడ నటన కనిపించలేదు, చాలా న్యాచురాలిటీ కనిపించింది. దాని వెనకాల తడిచిపోయిన 4-5 షర్ట్లు. బట్ ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఏంటంటే కొంచెం నేను చూసిన వాళ్ళు చాలా మంది రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మన బ్యాచ్ లో ఖచ్చితంగా ఎవడో ఒకడు బాగా డబ్బులుండి కానీ వాడు మాత్రం చాలా నార్మల్ లైఫ్ బతకాలి, చిల్లరగా ఉండాలి, లుంగీలు కట్టుకోవాలి, మా స్ట్రీట్స్ లో తిరగాలి, ఇలాంటి ఒక బిహేవియర్ ఉంటుంది. అలాంటి క్యారెక్టరేషన్ మనోడు చెప్పినప్పుడు బాగా ఎక్కేసింది. ఓకే, మీకు రియల్ లైఫ్ లో అలాంటి డ్రెస్సింగ్ సెన్స్ ఉందా? అట్లనే లుంగీలు ఇంట్లో ఎప్పుడైనా? నేను మనం క్యాజువల్ లుంగీలే కట్టుకున్నాను. ఎందుకు నువ్వు చెప్పు, ఎప్పుడు చెప్పు. మనోడు ఎక్కువ నన్ను లుంగిలోనే చూసింది. అంటే మీ రియల్ క్యారెక్టర్ లుంగి వాడే ఒక పద్ధతి ఉంటుంది, అది చాలా బాగా అని అనుకున్నానే. ఆ స్టైలింగ్ బాగా నచ్చి మాక్సిమం కొన్ని షార్ట్స్ లో తీయాల్సిన సీన్స్ కూడా లుంగికి మార్చి చేసాం అన్నమాట. ఓ నరేష్ సార్, మీరు ఇప్పుడు హాస్య ప్రొడక్షన్స్ లో మీరు ఇంతకుముందు చాలా సార్లు వర్క్ చేశారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రొడక్షన్ లో వర్క్ చేయడం? సామంతవర్గంలో నా సెకండ్ ఇన్నింగ్స్కి టోటల్ నా లైఫ్ మార్చిన క్యారెక్టర్ మాది. ఐఎమ్ రియలీ ఇండేటెడ్ టు ద ప్రొడ్యూసర్స్ నిజంగా, ఎందుకంటే అండ్ ది డైరెక్టర్ హోల్ టీమ్. నరేష్ వర్జన్ 201 పెట్టారు అప్పుడు ఆ సినిమా తర్వాత. సో మీ లుక్స్ కూడా అలానే మారిపోయాయి సార్, ఫుల్ వర్షన్ 2. అంతే కదా, వీఆర్ పీపుల్స్ అంటే వాట్ యు కాల్ పబ్లిక్ పర్సనల్. సో వాళ్ళకి కావాల్సినట్టే మనం ఉండాలి కదా. ఫుల్ స్టైలిష్ ఉన్నారు సార్, టాప్ ఆల్వేస్ టు బాటమ్. బట్ ఎనీవే, సో అలాగే ఇది నాకు, సో ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ దిస్ బ్యానర్ అండ్ లవ్ ఫర్ రాజేష్ గారు అండ్ ఆల్ ద టీమ్. ఈ సినిమాకి నాకు రాజేష్ గారు ఫోన్ చేసి డైరెక్టర్ వస్తున్నాడు ఆయన నాని, ఒక కథ పంపిస్తున్నాడు వినండి అన్నాడు. ఇంకేం చెప్పలేదు, క్యారెక్టర్ గురించి ఇవన్నీ కూడా చెప్పలేదు. నాని వచ్చి నాకు కథ చెప్పాడు. దాదాపు 1 hour 40 minutes నరేషన్, 1 hour 30 minutes, 1 hour 40 minutes వెళ్ళి అయిపోయిందా అన్న. అంతే సార్ అన్నాడు. 1 hour 40 minutes అయింది. అంటే కథ వింటుండగానే మూవీ కనిపించింది. దెన్ ఐ జస్ట్ గాట్ అప్, నిన్నే చెప్పాను, ఐ హగ్డ్ ఫస్ట్. ఎవరో నాన్న కొత్త అంటే ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ by the narration and the subject. I hugged him and I said, చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు. I said, it is K ర్యాంప్ అంటే మన కిరణ్ ర్యాంప్ అన్న అంటే. సో ఎవ్రీథింగ్ మంత్రముగ్ధుడే ఆయన సబ్జెక్ట్ విన్నప్పుడే.
కానీ దాన్ని ఇలాగే తీస్తే బాగుంటుందన్న, ఇలాగే తీయగలిగితే ఇంకా ఇంత కొట్టే సినిమా లేదన్న. ఇంకా అంతకంటే మించి తీసాడు, మించి చేసాం అందరం, మించి చేసాడు కిరణ్ కానీ యుక్తి కానీ మేమంతా. ఈ సినిమాలో బ్యూటీ ఏంటంటే షూటింగ్లో నవ్వుతూనే ఉన్నారు అందరు త్రోట్. చాలా తక్కువ సినిమా, చిత్రం పడాలి అలా చూసాం మేము. శ్రీవారి ప్రేమలో చూశాను, జంపలగడ బొమ్మకి చూశాను. అంటే నా ఎక్స్పీరియన్స్. అఫ్కోర్స్ సామజవరం కూడా ఇలాగే ఉంది, 100% ఇలాగే ఎంజాయ్ చేస్తూ చేసాం. ఈ సినిమా త్రోట్ నవ్వుతూ లాస్ట్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా చిన్న కళ్ళు నీళ్ళు తిరిగింది నాకు. అయిపోయింది ఆ సినిమా. దట్ వాజ్ ద ఫీల్ ఆఫ్ ద ఎంటైర్ ఫిల్మ్, ద యూనిట్, ద షూటింగ్. మీరు షూట్లోనే అంత నవ్వితే మేము థియేటర్లో ఇంకెంత నవ్వాలో ఏమో. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు కూడా ఆర్టిస్టులు ఎంజాయ్ చేసి నవ్వుతున్నారంటే, అండ్ యూనిట్, నేను ఆ లైట్ బాయ్స్ని వాళ్ళు చూస్తుంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక, నా క్యారెక్టర్ ఒకటి కిరణ్ దేవి వాళ్ళది, అసలు వాళ్ళు ఇలా పెట్టి నవ్వుకుంటుంటూ సౌండ్ రాకూడదు బయటికి, అదే స్టేక్ జరుగుతుంది, అది నా కళ్ళలో కనపడుతుంటేది అనమాట. సో ఇది హిట్ అనుకున్నా. సో ఖచ్చితంగా నాకు నిన్న కిరణ్ చెప్పినట్టు ఇది ఎంత పెద్ద హిట్టో తర్వాత పెడదాం. ఇది పండగ సినిమా అమ్మ, అబ్జల్యూట్ పండగ సినిమా. దసరా దీపావళి టైంకి వస్తుంది. కిరణ్కి మంచి సీజన్ అది. లాస్ట్ టైం కా కొట్టాడు 50, ఈసారి కే ర్యాంపు 100. కాబట్టి అది 50, 100 మరి చాలా చెప్తున్నా కదమ్మా. ఐ ప్రే అమ్మవారికి ప్రే we చేస్తాను. all pray for that too. సో పండగ సినిమా ఇది ఆల్ క్లాస్ సినిమా అమ్మ. యూత్కి పిచ్చిగా పడుతుంది, ఫ్యామిలీస్కి అంతే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఫ్యామిలీస్ అంతా కూడా 30sలో ఉన్నారు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందరూ ఈ మధ్య లవ్ చేసిన వాళ్ళే. సో ప్రతి వాళ్ళ క్యాచ్ అయ్యే సినిమా, త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చే సినిమా ఇది. సంక్రాంతికి వస్తున్నాం, అది ఎలా సంక్రాంతికి వచ్చిందో దీపావళికి కేరా. Oh, wow! How is Telugu industry treating you, and how did you feel working for this movie? మొన్న మీరు మాట్లాడినప్పుడు వెనకాల నుంచి ఆయన మిమ్మల్ని ఏడిపించడం చూసాం మేము. ఇట్లా మీకు అలా అర్థమైందా అంటారా? ఏడిపించడం కాదు, ఆయన చెప్తున్నారు ఏంటి మొత్తం స్క్రిప్ట్ రాసుకుని వచ్చినట్లుందని సైగ చేస్తున్నారు. అంటే సడన్గా షాక్ అండి. ముందు స్పీచ్ వెళ్ళింది, ఏదో మాట్లాడతారు లేదో అని అనుకున్నాం. సడన్గా ఓజీ శుభాకాంక్షలు అనగానే నాకేం అర్థం కాలేదు. అంటే ఏంటి అదే అడిగాను, నేను రాసిచ్చే స్క్రిప్ట్ అంటే లేదన్నా. సో మీకు ఇట్లానే ర్యాగింగ్ అవుతూ ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజీ శుభాకాంక్షలు. అందరికీ దసరా శుభాకాంక్షలు. It was a very big deal for me to get this role because they showed so much confidence in me that, because see, before this film I have done only 2 films. So giving this kind of character to someone, it's a big deal, and I was lucky enough to get this opportunity. And I mean, Hyderabad is great. I love coming here, working here. There's this very positivity in the air, I feel like. And Kiran was an amazing co-star. He has supported me throughout. నిజంగా రియల్లీ? Yeah, he has supported me throughout. He did not drag you or something? No, he did not do any drag. Sweet. ఇప్పుడు ఒక చిన్న ఇది గేమ్ లాంటిది అనుకోండి. ఊరికే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. ఏంటంటే మీరే ఊరు నుంచి వస్తున్నారో చెప్పి, అంటే నేను చెప్తా ఫస్ట్ కమింగ్ 1 by 1 నుంచి. నాని గారు, మీది ఏ ఊరండి? నెల్లూరు. నెల్లూరులో మీకు బాగా ఫేమస్ అయిన డిషెస్ కొన్ని చెప్పండి. నెల్లూరు అంటే గుర్తొచ్చేసి ఫస్ట్ చేపల పులుసు అండి. సో నెల్లూరు చేపల పులుసు. మా బుచ్చిరెడ్డిపాలెంలో మటన్ బిర్యానీ అదిరిపోతుంది. ఎక్కడండి? బుచ్చిరెడ్డిపాలెం. బుచ్చిరెడ్డిపాలెం. దాని తర్వాత కావాలని ఒక ఊరు ఉంది, అక్కడ కావాలి నాటుకోడి ఫ్రై అదిరిపోద్ది. దాని తర్వాత ఆత్మకూర అనే ఊరు ఉంది, అక్కడ మళ్ళీ చేపల పులిసే చిన్న చేపలు ఉంటాయి. నెల్లూరు అన్నారు, కావాలి నెల్లూరు డిస్టిక్. నెల్లూరు వేసుకుని వెళ్తే అన్ని తినచ్చు. కావాలి దాకా నెల్లూరులో రియాజ్ బిర్యానీ ఒకటి ఉంటుంది, అది చాలా ఫేమస్. అండ్ వెజ్ వస్తే కోమలా మీల్స్ ఉంటుంది. సో కోమలా మీల్స్ అనేది నేను తిన్న ది బెస్ట్ మీల్స్. అంటే మీరు ఊర్లో వస్తున్నారు కాబట్టి నెల్లూరులో చెప్తాను. అండ్ ఎగ్ దోశ వరకు వచ్చేసరికి నాకు తెలిసి నెల్లూరులో చేసినట్టు ఏ బండి మీద తిన్నా కానీ ఎగ్ దోశ నెల్లూరులో చేసినట్టు ఇంకెక్కడ. ఓకే, ఎగ్ దోశ అంటే అన్నూరులో కూడా బాగుంటుంది. అదే ఆయన వచ్చాక ఆయన చెప్తారు. సో మీకు మ్యారేజ్ అయిందా అండి? లేదు, ఇంకా అవ్వలేదు. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ మా ఇంట్లో ఫుడ్ బాగుంటుందని చెప్పాలి, లేకపోతే వైఫ్లు ఊరుకోరు.
కిరణ్ గారు మీదే ఊరండి? మాది రాయచోటి అండి. రాయచోటి. అక్కడ ఏంటి బాగా ఫేమస్ ఫుడ్? రాజధాని బిర్యానీ అని ఉంటుంది ఎర్లీ మార్నింగ్ 5:30కి, చాలా బాగుంటుంది. మార్నింగ్ 5:30కి బిర్యానీ? 5:30కి స్టార్ట్ అవుద్ది, 8:30కి అంతా అయిపోద్ది. ఓకే. తాజ్ మహల్లో కుష్కా బాగుంటుంది. ఓకే. రవీస్ కేఫ్లో మసాలా దోశ చాలా బాగుంటుంది. ఓకే. ఇంకా మా దగ్గర గోల్ చెరువు దగ్గర పాల్కోవా ఫేమస్, మా సైడ్ గోల్ చెరువు పాల్కోవా. ఓకే. టానా దగ్గర కోవా జాంగ్రీ అని ఉంటుంది, అది ఫేమస్. మీ వైఫ్ వంట చేస్తారా? చేస్తారు. బాగా చేస్తారా? బాగా చేస్తారు. నైస్. ఏ డిష్ బాగా వండుతారు? పప్పు చేస్తారు, టమాటా పప్పు బాగా చేస్తారు. మీరు చెప్పండి. I'm from Kethen. Gaver, there's this sweet gaver. గేవర్. Yeah, it's like of khoya. I Khoya don't know కన్నా what గేవర్ you know. ఈజీగా. But yeah, gaver. Gaver, What there's is a khoya? sweet. Khoya is made of milk only. I ఓకే. mean, కోవా టైప్ ఏమో. కోవా అనుకున్నాం. maybe, I don't know. It's కోతో like స్టార్ట్ అయింది మెల్లగా మన the white color. కోవా అనుకున్నాం. Acha, it's gaver. Acha, it's khoya here. కోవా. కోవా. Kova. మేబీ కోవా. కింద కమెంట్స్ చెప్తారులేండి. So that is very famous over there. ఓకే. ఎనీథింగ్ ఎల్స్? Samosas. సమోసా. ఓకే. నైస్. Samosas, dahi balla. ఇది బిర్యానీ రైస్ ఐటమ్. ఎనీ రైస్ ఐటమ్ దట్స్ ఫేమస్? The cultivation happens in Haryana. యా, ఐ నో. The rice cultivation, so that is famous. ఓకే. So there are a lot of sheller of rice and all, like factories. ఓ నైస్. నరేష్ గారు మీరు చెప్పాలి మీ ఊర్లో ఫేమస్. మా తరం చాలా మట్టుకు యాక్టర్స్, టాప్ యాక్టర్స్ అందరూ కూడా పుట్టింది మెడ్రాస్. ఎందుకంటే రాజధాని అది. అక్కడ మార్నింగ్ ఫేమస్ ఏంటంటే డిగ్రీ కాఫీ అండి. మద్రాస్ డిగ్రీ కాఫీ అంటే తెలియదు ఉంది సమయాన్ని. అందులో డిగ్రీ చేస్తాను. అదే అదే డిగ్రీ, అదొకటే డిగ్రీ నాకు. నేనంతా 10th ఫెయిలే, నేను చెప్తున్నాను. మనం అంతే, మనం చిల్లర రిచ్ బాయ్. ఒరిజినల్ చిల్లర రిచ్ బాయ్. మీ నుంచి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ ఇది. అసలు అలా ఇన్స్పైర్ కాదు, కానీ చాలా మంది ఇప్పుడు ఎదగాలంటే ప్రపంచం చూడాలి కాబట్టి కొంచెం చిల్లరగా ఉంటేనే ప్రపంచం తెలుస్తుంది. పుష్పుష్గా ఇంట్లో ఉంటే తెలియదు. సో అలాగే పెరిగాను నేను. ఐఎమ్ వెరీ వైల్డ్. ఇప్పుడు వైల్డే, ఎప్పుడు వైల్డే. ఒకటి అదొక ఐటమ్. సో బేసిక్గా ఫిల్టర్ కాఫీ. ఇప్పుడు శరవణ భవన్ వచ్చింది, కానీ ఎప్పుడు అప్పట్లో రాయర్స్కేప్ మార్నింగ్ 6 గంటలకంతా కూడా మంచి వాకింగ్ చేసి వచ్చి డ్రైవింగ్ లో ఉండేది. ఎక్కడ? టీ నగర్. డ్రైవింగ్ వచ్చి అక్కడ ఉండేది, జెమినీ స్టూడియో దగ్గర ఉండేది డ్రైవింగ్. ఇది మన రెస్టారెంట్. అక్కడ పొద్దున్నే మంచి వేడి వేడి పొంగలు, కాఫీ, డిగ్రీ కాఫీ, మళ్ళీ ఒక కాఫీ. ఇది మార్నింగ్. మధ్యాహ్నం అనేది ఇంటి భోజనం, మన తెలుగు భోజనం, పక్కా తెలుగు భోజనం. ఇంట్లో మంచి స్కూల్లో ఉన్న వచ్చేసేది. అమ్మ మంచి నాటుకోడి పులుసు కానీ, రాగి ముద్ద కానీ ఇవన్నీ వండి పంపించేది, మంచి బిర్యానీ కానీ ఇవన్నీ. సో అది ఈవినింగ్స్ ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క తేడా వస్తుంది, అంటే జనరల్గా మనం దీన్ని బట్టి. అఫ్కోర్స్ నైట్ మన బుహారీస్లో మంచి బేజా ఫ్రై అను ఘీ పొరాటా దొరుకుతుంది. ఓకే. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. 6-6:30కి బీచ్లో మంచి మన ఈ సుండలు, బేల్పూరి. సో నరాలు లాగేస్తున్నాయి. మరి అదే చెన్నై. సో అది ఒరిజినల్ మెడ్రాస్, ఇప్పుడు చెన్నై అయింది. సో ఇట్స్ ఆల్ మెమరీస్. చూడండి హర్యానాలో కోయా ఘియా ఏదో అని. సో ఇలాగా ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ నేషన్, అవర్ క్యూజైన్. So much. మీకు ఇష్టమైన డిషెస్ గురించి? నాది గుంటూరు. గుంటూరా? ఏ మీది కూడా గుంటూరా? మా అమ్మ వాళ్ళది గుంటూరు. ప్రతి దశలోనూ కనెక్షన్ ఉంది సార్. బిస్మిల్లా మటన్ బిర్యానీ, సూపర్. సుబానే కిచడి. అంటే నేను బేసిక్ గా డిస్ట్రిబ్యూటర్, గుంటూరు కృష్ణ డిస్ట్రిబ్యూషన్ ఉండేది. వెళ్తే అక్కడ డైలీ తినేది 6 లంచ్ అదే, డిన్నర్ అదే, టిఫిన్ అదే, అలా తినేవాడిని. అంటే దాదాపు 5 years తిన్నా, అంత ఇష్టం. బిస్మిల్లా. మా ఇంట్లో మా అమ్మ చేసే గోంగూర పచ్చడి బాగా ఇష్టం. అది పాయింట్ ఆయన గుర్తు పెట్టుకున్నారు. తర్వాత వేగడా అని ఉంటుంది, ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ, అది. తర్వాత మా వైఫ్ నేను చెప్పిన ప్రతి పాయింట్ చూసారు ఎంత బాగా అందరినీ లేదు రియల్లీ మా వైఫ్ ఫుడ్ చాలా బాగా చేస్తారా? నేను ఆల్వేస్ ఆఫీస్ లో కూడా నాకు ఇంట్లో నుంచే కర్రీస్ వస్తాయి. ఏ ఐటమ్ చాలా బాగా వండుతారు? మా వైఫ్ వెజ్ అన్ని బాగా వండుతుంది. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ సూపర్. నరేష్ సార్, ఇప్పుడు
ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 2-3 జనరేషన్స్ యాక్టింగ్ చూశారు, రకరకాల యాక్టర్స్ని చూశారు. సో ఇప్పుడు ఈ జనరేషన్లో వర్క్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ కిరణ్ గారితో వర్క్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? టెక్నాలజీ చేంజెస్, టెక్నాలజీతో పాటు ద పీపుల్ చేంజ్ అంటే ద ఆడియన్స్. ఎవ్రీ 10 yearsకి ఒక జనరేషన్ గ్యాప్ అంటారు. అదే కిరణ్ ఈస్ దిస్ జనరేషన్. He knows the pulse. He's a very good writer also. And basically, he's a very disciplined actor. What I liked about it is, Mano, before you go to the set, entana work chesukochu, argue chesukochu, discuss chesukochu. Set ki ellina tarvata director is the captain. Kiran, I've seen working with him is a pleasure, really. Ekkada ఒక్క చోట్ల కూడా స్పీడ్ బ్రేకర్ కానీ ఒక చిన్న ఒక రాదు హ్యాపీగా. అంటే అసలు ఇది ఆ మాట చాలా ఇప్పుడు ఈ క్యారెక్టర్ వేరే, ఒరిజినల్ కిరణ్ వేరే. అసలు వెన్ ఈ ట్రాన్స్ఫార్మ్ యూ టు సీ ది ఎలక్ట్రిఫికేషన్. బట్ ఇన్ రియల్ లైఫ్ ఈజ్ వెరీ ప్లెజెంట్, వెరీ హ్యాపీ టు వర్క్ విత్. నో హెడ్ వెయిట్స్, నో ఈగోస్. నిజంగా నేను వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అయిపోయాడు వర్క్ విత్. అండ్ ఆఫ్టర్ దిస్ ఫిలిం అది వేరే బ్రాండ్ పడుతుంది కిరణ్కి. సో ఇట్స్ రియలీ ప్లెజర్ వర్కింగ్ విత్ కిరణ్. రియలీ ఎంజాయ్. సార్, నాని గారు ఇప్పుడు యూజువల్గా ఫస్ట్ మూవీ చేసేటప్పుడు ఇది మీ డెబ్యూ ఫిలిం కాబట్టి చాలా హీరోని చాలా ఎలివేట్ చేసి ఒక అంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మీరు ఇలాంటి క్యారెక్టరైజేషన్ అంటే బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ చేయడానికి గల రీజన్ ఏంటి? ముందు కొన్ని అవి ఎక్కువే కాబట్టి అవి క్యాన్సిల్ చేయడానికి చేస్తున్నారా? మీరు మలయాళం క్యారెక్టర్ చేశారు కదా ఈ మూవీలో. సో మీకు ఎలా అనిపించింది? అంటే ఆల్రెడీ హర్యానా నుంచి వచ్చారు, తెలుగు సినిమా చేస్తున్నారు, కానీ తెలుగులో కూడా మలయాళం క్యారెక్టర్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది? It was fun because see, I'm anyways coming from somewhere else, so I'm getting into. So आपको both same ही लगता Telugu and Malayalam? No, it's not same. It's not same. There's a lot of difference that I can say because I have done one film in Malayalam also. Oh, nice. Oh, yes. wow, okay. So there is a lot of difference, and she's plus Christian. So she's not a proper she's a Malayali Christian. Yes. So, but it was actually it was fun to play that. So in the movie she speaks a little bit of Malayalam also here and there? Yeah, a little bit of Malayalam, but she knows Telugu very well. Okay. I mean, she's comfortable with both the languages, but there are bits and pieces where we have used Malayalam also. శివగారు, మీరు ఇందా నుంచి విపరీతంగా నవ్వుతున్నారు, ఆఫ్ స్టేజ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంటర్వ్యూ చేసి. ఏమన్నా జోక్ గుర్తొచ్చిందా వీళ్ళు మాట్లాడేటప్పుడు? ఏదైనా మరి ఏం గుర్తొచ్చింది? ఫుడ్ గురించి. ఓ, ఫుడ్ గురించా? ఓకే, మీరు షేర్ చేస్తారా ఏమన్నా? బిర్యానీ. ఓ లేదండి. అది గుర్తొచ్చి నవీన్. ఓకే, ఎలా అనిపిస్తుందండి ఈ మూవీ చేయడం? సార్ అంతేనా సార్? ఎవరు రాదు సార్. మీకే ఇంతే నచ్చిందా? కొంచెం ఎలివేషన్స్ కావాలి సార్ మాకు. ఈ సినిమా ఎందుకు నచ్చింది మీకు? టైటిల్ అది ఓకే. ఎప్పుడైనా ఏ సినిమాకైనా టైటిలే క్యాచింగ్. అవును సార్. టైటిల్ ఫస్ట్ అసలు కనెక్ట్ అయింది. నేను జిమ్ లో వెళ్తున్నా కూడా మా ట్రైనర్ సార్ నేను ఏ సినిమా చేసి కిరణాపురం అండి అని అంటే అంత కనెక్ట్ అయిపోయింది యూత్ కి. కరెక్ట్ చెప్పారు. నైస్, వెల్ సెట్. శివ గారు, ఏమైనా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయా ఈ మూవీలో? చాలా ఉన్నాయండి. మరి ఒకటి వదలొచ్చు కదా మా కోసం, మా ప్రేక్షకులు అందరూ చూస్తారు. అవన్నీ తలుచుకుని అక్కడ నవ్వుతున్నాడు. అవునండి, దాని నుంచి నవ్వుతున్నారు. చెప్పండి, ఒక్క ఫన్నీ మూమెంట్ ఏదైనా చెప్పండి హీరో తోటి మీకు అయింది. మేమిద్దరం చేసి ఫన్నీ అంటే మీరిద్దరు ఎవరిద్దరు చేసిన ఫన్నీ మూమెంట్ అండి? కిరణ్ గారిని. చెప్పండి ఒకటి చెప్పండి. మాదేం ఫన్నీ మూమెంట్ లేదు. మరి ఎందుకు సార్ నవ్వుతారు? మీరు లోపల ఏదో చాలా దాచుకున్నారు సార్. మీ నవ్వు చూస్తే మాకు నమ్మబుద్ధి అవట్లేదు. అంటే మీరు ఏం చేయాలంటే ఆయన వెళ్ళిన తర్వాత కెమెరా సైలెంట్ గా పెట్టాలి, అప్పుడు మీకు చాలా రికార్డ్ అవుతాయి. కేరాంప్ మూవీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసి. ఓకే, ఇందా క్వశ్చన్కి అయినా ఆన్సర్ ఈ లోపల అయినా ప్రిపేర్ అయ్యారా? బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండిందా సినిమా, లేకపోతే ఆయన రిచెస్ట్ అని పెట్టారు కదా దానికోసం ఏమైనా బాగా మీ చేత ఖర్చు పెట్టించారా? లేదండి, బడ్జెట్ ఫ్రెండ్లీ.
ఈ మూవీలో కిరణ్ అబ్బవరం గారు చాలా డిఫరెంట్గా కనిపించారు అండ్ కొన్ని సీన్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి. సో బేసిక్గా ఇది కేరళ అండ్ మన తెలుగు ల్యాండ్ థీమ్ రెండు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి జరుగుతున్న మూవీ కాబట్టి మీరు కలర్ ప్యాలెట్స్ ఏమైనా చేంజ్ చేశారా ఇక్కడికి అక్కడికి? కేరళని డిఫరెంట్గా చూపించడానికి మీరు ఎలాంటి అంటే మోర్ దెన్ కలర్ ప్యాలెట్స్ కంప్లీట్లీ కిరణ్ గారి లుక్ పైన ఎక్కువ వర్క్ చేసాం అండ్ సీన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి కంపోజిషన్ వైజ్. ఫుల్ ఎనర్జీ ఉంటుంది, అంటే ఓ ప్రాపర్ ఒక దగ్గర సెటిల్డ్ కంపోజిషన్స్ ఇలాంటివి లేకుండా కంప్లీట్లీ ఎనర్జెటిక్ వెళ్తుంటుంది. దాని రిలేటెడే వర్క్ చేసాము. అంటే డెఫినెట్లీ విజువల్ కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. కలర్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సపరేట్ కలర్ ప్యాలెట్ ఏం లేదు, లొకేషన్కో అంబియన్స్ ఉంటుంది కదా, దాని త్రూ షూట్ చేస్తూ వెళ్ళాము. మాకు కొన్ని సీన్స్ మేము గ్లిమ్స్లో చూసిన దాని ప్రకారం, టీజర్లో చూసిన దాని ప్రకారం కొన్ని మన ఏం మాయ చేసావే మూవీ షూట్ చేసిన ప్లేసెస్ కూడా వెళ్ళినట్టున్నారు కదా. ఓకే, అది అలపి అండ్ కొన్ని కొచ్చి ఒక 3-4 ప్లేసెస్లో షూట్ చేసాము. షూట్ అంతా ఆల్మోస్ట్ 20 days షూట్ చేసాము అక్కడ. యుక్తి గారు, ఈ మూవీ సెట్లో మోస్ట్ రిజర్వ్డ్ పర్సన్ ఎవరండి? మోస్ట్ రిజర్వ్డ్, హూస్ ద మోస్ట్ రిజర్వ్డ్ పర్సన్? Satish. ఎవరు ఆయన. No. She asked the question, who is most reserved? I don't know, in front of me I thought like maybe I don't know. మీరు రిజర్వ్డా అండి? అట్లీస్ట్ ఆయన Maybe in front of them I felt it that because he was only working on set. Like we were still, you know. No, it's not like he was only working. Rest of them. చేసిన అన్ని ఫిలిమ్స్ లో ఫస్ట్ హీరోయిన్ సార్ పగుడుతుంది. జనరల్గా ఏంటంటే ఒక యాక్టర్కి ఒక షార్ట్ మధ్య గ్యాప్ వస్తుంది. డైరెక్టర్ కూడా ఆ షార్ట్కి నెక్స్ట్ ఆలోచించి ఒక 2 minutes. ఒక్క గ్యాప్ లేకుండా ఉండేది కెమెరామ్యాన్కి మేజర్గా, ఎందుకంటే నెక్స్ట్ షాట్ వెళ్తూనే ఉండాలి. డైరెక్టర్ విల్ టెల్ ద షాట్ అగైన్ హి హస్ టు కీప్ ఇట్, ఆ గ్యాప్ ఉంటుంది. Yeah, so maybe I have only seen him working, so that's why maybe he, in front of my eyes, he was the most reserved, but I don't know in real life. How's Kiran? He's reserved, like, you know, in the start when he doesn't know you, but when like you know him, then he can talk like for 8 hours straight. Okay. So did you experience that after knowing him? He's talking and he's being very naughty. For 8 hours? No, but he was talking a lot on set. On set, they used to have a banter, like full-on banter they used to have, and I was sometimes involved, I was sometimes not involved. It was like that. I was on and off, but their banter was like there. Do you understand Telugu now? Yeah, I used to understand a little bit of What they are speaking? yeah, but they're speaking. But sometimes they're laughing so much, I'm also laughing. I understood. Yes. What else With do the I do? producers also, I was also laughing along with them. They were just laughing down. Yeah. Like sometimes you don't need a reason to laugh. They're just laughing. Okay. Sir, first time heroine పొగిడింది అంటున్నారు. ఇంతకు ముందు సినిమాల్లో ఎవరు పొగడలేదా సార్? న్యూట్రల్, ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు, ఇప్పుడు వచ్చిందా పోయింది. అంటే అలా రిజర్వ్డ్ అని కాదు, నాకు కిరణ్ గారు 6 years జర్నీ, పర్సనల్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్. సో మాకు ఆ రిజర్వ్నెస్ ఉండదు. కేఆర్ఎంలో ఒరిజినల్ ఎలా ఉంటారో మేము అలానే ఉంటాం బయట. సో సెట్లో కూడా ఇంకా అదే కంటిన్యూ అవుతుంటుంది కదా. మీరు హీరో గారికి నరేషన్ ఇచ్చినప్పుడు ఫస్టే ఎస్ చెప్పారా, లేకపోతే ఆయన ఏమైనా ఇది ఇక్కడ అక్కడది అలా ఏమైనా చెప్పారా? ఎస్ చెప్పానండి. ఎస్ చెప్పేశారు వెంటనే? అంటే అప్పుడు ఒక 60% స్టేజ్లో ఉండింది, ఇంకా వర్క్ చేయాల్సింది చాలా ఉండింది. బట్ పాయింట్ వైజ్ నాకు బాగా నచ్చింది. మళ్ళీ ఒక 6 months వర్క్ చేసి మళ్ళీ వెళ్ళి నరేషన్ ఇచ్చాక కాన్ఫిడెంట్గా ఓకే అన్న. ఆయన నెరేటివ్ స్కిల్స్ ఎలా అనిపించాయి మీకు? తను బాగా నవ్వు వచ్చిందండి, బాగా చేస్తాడు, నరేషన్ బాగా ఇస్తాడు. నైస్. అంటే నరేషన్ తర్వాత డైరెక్షన్ అదే ఎలా అనిపించింది? డైరెక్షన్ కూడా బాగా చేస్తాను. నేను అన్నది నరేషన్ ఇచ్చేటప్పుడు చాలా ఇప్పుడు పెద్ద ఉపయోగం. వెరీ వెరీ ఇన్నోసెంట్. అసలు ఈ సబ్జెక్ట్ ఇన్స్పిరేషన్ ఏంటి నాని? అలాంటి అమ్మాయిని ఒక అమ్మాయిని నేను చూసాను సార్. అది అసలు పాయింట్ అడగలేదు. ఈ సబ్జెక్ట్ ఇన్స్పిరేషన్ ఒక అమ్మాయిని అంటే చూసారు. స్టోరీ రివీల్ చేయలేము. అయితే హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుందో సెంట్రిక్ గా తిరుగుతూ ఉంటుంది, ఇంకా తన లైఫ్ లో ఉండే వాళ్ళందరూ ఇదవుతుంటారు. అలాంటిది హీరో వచ్చిన తర్వాత ఏమవుతుంది అనేది మెయిన్ పాయింట్. అది రివీల్ చేయలేం కాబట్టి అలాంటి ఒక క్యారెక్టర్ ని రియల్ లైఫ్ లో క్లోజ్ గా చూసారు. ఎవరు మాకు కాలేజ్ లో ఒక అమ్మాయి. కాలేజ్ లో ఒక అమ్మాయి. ఆమె వల్ల మీరు బాధితులు అయ్యారా? లేదు, పక్క వాళ్ళు అయ్యారు. బేబీ లాంటి సినిమా కాదు. అంటే డైరెక్టర్ అయ్యారు.
ఎగ్జాక్ట్లీ ఈ జనరేషన్ మూవీ కాబట్టి ఈ జనరేషన్ అర్థం చేసుకునేలాంటి ఒక టైటిల్ ఏంటంటే ఈ రౌండ్ వైబ్ చెక్. సో మీ వైబ్ ఎలా ఉంటుంది, దానికి మీ రియాక్షన్ ఎలా ఉంటుందని మిమ్మల్ని అడగను, మీ రియాక్షన్ పక్కన వాళ్ళని అడుగుతాను. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో కిరణ్ గారికి బాగా హ్యాపీగా అనిపించినప్పుడు ఆయన ఏం చేస్తారు అని యుక్తి గారు చెప్పాలి. He laughs. వాట్ ఈస్ హిస్ వైబ్? As a vibe, okay. when he's happy, he's like, hey Yukti, what's up, shall we go out, have some food, అలా ఏమైనా మాట్లాడతారా? లుంగి ఎత్తి No, once again. లుంగి ఎత్తి దింగడతారా అని అడుగుతున్నానండి బాబు. No, when he's in a good mood, he's just like, okay, let's have fun, let's have good food, let's talk. And yeah, I mean, that's what I've experienced so far. That when he's happy, he's just like, okay, let's just chill. I mean, let's sit together and let's just vibe, yeah. వైబ్. Yeah, vibe. ఓకే, సో నరేష్ గారికి బాగా హ్యాపీగా అనిపించినప్పుడు ఏం చేస్తారో మీరు చెప్పాలి. నరేష్ గారు ఇప్పుడు కూడా ఇంత ఎనర్జీగా ఉన్నారంటే ఆయన హ్యాపీగా ఉండాలంటే హ్యాపీగా ఉన్న టైంలో రొమాన్స్ చేస్తారు. నేను ఓకే చూస్తే ఎందుకంటే అందరూ సార్, రోమియో తర్వాత లైలా లేదు సార్, వాళ్ళు కూడా చిన్న అవుతారు. anyway it's nice romance It's is nice. a beautiful Yes, నిన్న ప్రెస్ మీట్ లో కూడా నరేష్ గారు చెప్పారు, romance is your vibe. yes Yes, vibe check లో మీ దట్ ఈస్ vibe ద స్టిల్ యంగ్ అండ్ ఎనర్జీ. yes of course. ఓకే, నాని గారు, మన ప్రొడ్యూసర్ గారు ఏం చేస్తారు హ్యాపీగా ఫీల్ అయిన? ఇది ఇంపార్టెంట్ మ్యాటర్. చెప్పు, ఇది రెండు చెప్పాలి. హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, హ్యాపీగా లేనప్పుడు ఏం చేస్తారు కూడా జడ్జిలు తర్వాత. ఎక్కడ ఉన్నారు? No comments. No sir, హ్యాపీగా ఉంటారని చెప్పారా? కోపంగా ఉంటే ఏమైనా చేస్తారా? You go for trips అండి, మంచి trips కి వెళ్తారు హ్యాపీగా ఉన్నప్పుడు. ఆయన సోలోకి వెళ్ళిపోతారా? solo. మిమ్మల్ని ఎవరినైనా ఇంక్లూడ్ చేసుకుంటారు? మేబీ ఫ్రెండ్స్ తో ఎక్కువ వెళ్తుంటారు. మీరు హ్యాపీగా ఉంటే ట్రిప్స్కి వెళ్తారు. కరెక్ట్ ఆన్సర్ ఏనండి? కాదు, కరెక్ట్ ఆన్సర్ కాదు. అందుకే no ఆయన ఏం చేస్తారో మీరు చెప్పాలి. మీరు ఏదో దాస్తున్నారు. హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మంచి పబ్ లో మంచి మంచి పార్టీస్ ఇస్తుంటారు. మేము అందరూ ఆయన షాల్ కప్పి సెలబ్రేట్ చేస్తుంటాం. కరెక్టా? But then I think I've forgotten to say that, but he also loves to party. He loves to party and he loves everyone to party around him. Party like this, like one bottle here, one glass here. Not that is the character. That is the character. But in real life, I think he loves seeing people around. He loves to be surrounded by people all the time. I think that's his vibe. That he loves to be surrounded by people, having fun, eating good food, and that also gives him happiness. Okay, that's his vibe. That's his vibe. మరి మన యుక్తి గారి వైబ్ ఏంటి? హీరో గారు మీరు చెప్పాలి, మీరు ఇంకా చెప్పలేదు. నాని చెప్తాడు చెప్పండి పర్లేదు. You both can tell. యుక్తి ఫుల్ హ్యాపీగా ఉంటే అంటే నార్మల్గా తిన ఎక్కువ నవ్వదు, అంటే లైక్ నార్మల్గా సైలెంట్గా అలా కొంచెం అలా డిస్టర్బ్ ఏం మాట్లాడినా సరే మేము ఎప్పుడైనా సెటిల్ ఏమన్నా పలకరించాం అనుకో ఒక రియాక్షన్ వస్తుంది అని శీలం. మరి పాపం భాష ప్రాసెస్ చేస్తారు. భాష గురించి కాదులేండి, అది ఏదో ఉంటుంది అది ఒక మూడ్లో ఉంటుంది. అచ్చా, హ్యాపీగా ఉన్నప్పుడు షీ లాఫ్ లైక్ ఎనీథింగ్. ఓకే, షీ లాఫ్ అటు ఇటు వాక్ చేస్తూ ఉంటుంది. కొంచెం ఆ బబ్లీగల్ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తాయి, కొంచెం ఆ వైబ్లో ఉంటుంది, బాగా హ్యాపీగా ఉంటుంది. అదే వైబ్ హ్యాపీగా ఉన్నప్పుడు షీ లాఫ్స్. షీ లాఫ్స్ అండ్ నాని నవ్వుతుంటాడు వెనక నుంచి, అదేంటో నాకు అర్థం కాదు. ఎందుకు నేను సార్? అబ్జర్వ్ చేశాను. అంటే అనుకున్న ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి హ్యాపీనెస్. మీరు బాగా సాడ్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు? కమింగ్ టు కిరణ్ గారు, రెండు ఫుల్లు కొడతాడు. ఓకే, రెండు ఫుల్లులు కొడతారు. మీరు చెప్పండి, ఆయన ఇప్పుడు ఎలాగో మీకు చెప్పారు కాబట్టి మీరు రివీల్ చేయండి, ఆయన ఏం చేస్తారు సాడ్గా? డెస్టినేషన్ లేకుండా కార్ వేసుకుని వెళ్ళిపోతారు. సార్ నరేష్ సార్ మీరు చెప్పండి, మన హీరోయిన్ గారు సాడ్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారు? యుక్తి గారు సాడ్గా ఉన్నప్పుడు
ఎలా చూస్తాను చెప్పండి ఎలా చూస్తా నాకు ప్రశ్న ఇచ్చారండి. మేకప్ టు ప్యాకప్ వరకు దాంట్లో ఆమె సాడ్గా ఉందనేది నాకు ఎలా చూస్తారు కాంబినేషన్స్ క్వశ్చన్స్ ఎవరిని వాళ్ళని అడిగితే వాడు చెప్తాం కానీ